ఆయనను చూడలేకపోయిన మాటను మనం చూస్తూ ఉన్నాం. అవును కదండి? పొట్టి వాళ్ళు ముందుంటారా, పొడుగుటోళ్ళు ముందుంటారా? అందరూ చెప్పాలా? ఇప్పుడు ఏదైనా ఒక కార్యం జరుగుతుందనుకో, పొట్టేళ్ళు ముందుంటారా, పొడుగుటోళ్ళు ముందుంటారా? పొట్టేళ్ళే కదా. కానీ ప్రియమధ్య బిడ్డలారా, ఆయన అవిధేయత కలిగి ఉన్నాడు. ఆయన అన్యాయము అక్రమంగా సంపాదిస్తూ ఉన్నాడు. ఆయన భారం ఏంటంటే, ఆయనకు ప్రయాస ఏంటంటే, ఎంత ధనవంతుడైనా సరే ఇంకా సంపాదించాలన్నటువంటి భారం. పిల్లలు ఇంకా ఉన్నతమైనటువంటి స్థితి కలిగి ఉండాలన్నటువంటి భారం. అయితే ఇలాంటి భారం కలిగిన వ్యక్తిలో ఏమి లేదట, సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రాంతానికి వస్తున్నాడని తెలుసుకొని వెంటనే ఆయన దగ్గరకు వచ్చినట్లుగా మనము చూడగలుగుతున్నాం. జనులు గుంపుకూడు ఉండటం ద్వారా పరిగెత్తుకొని వెళ్ళి మేడు చెట్టు ఎక్కాడట. మేడు చెట్టు ఎక్కగానే ఆయన మార్గాన వెళుతూ ఆ మేడు చెట్టు దగ్గరికి వెళ్ళి, మేడు చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్య ఏమంటున్నాడంటే, జక్కయ్య త్వరగా కిందికి దిగు అన్నాడు. ఎప్పుడైతే జక్కయ్య చెట్టు మీద నుండి కిందికి దిగొచ్చాడో అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వారికి నన్ను 4 గంటలు చెల్లిస్తానని అన్నాడు. అవును కదండి? ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకుంటే వారికి 4 గంటలు చెల్లిస్తాను, అవసరమైతే నా ఆస్తిని సగం అమ్మైనా ఏం చేస్తానన్నాడు, వేదనకు పంచుతాను అన్నాడండి. ఆ మాటకు ఏమన్నాడు తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, ఇదిగో జక్కయ్యకున్నటువంటి భారం, ఆయనకు ప్రయాస ఏంటంటే ధనవంతుడు అయినప్పటికీ కూడా ఇంకా సంపాదించాలన్నటువంటి ఆలోచన. ఆయన చేసే పనేంటిదో తెలుసా? సుంకపు గుత్తాదారుడు, అనగా టాక్సీ పన్ను వసూలు చేసేవాడు. 100కు 400 వసూలు చేసేవాడు, 400కు 800 వసూలు చేసేవాడు. ఇలాగా బాగా సంపాదనటువంటి భారం కలిగిన వ్యక్తి. అయితే ఆ వ్యక్తులు ఏమి లేదు, సమాధానము లేదండి. ప్రియులారా, విశ్రాంతి లేదు, నెమ్మది లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడో, ఇదిగో తన పాపపు స్థితిని ఒప్పుకున్నాడు, తన బలహీనతలను ఒప్పుకున్నాడు, తన లోపాలను ఒప్పుకున్నాడు. వెంటనే దేవుడు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. నేడు దగ్గర నీ ఇంటికి రక్షణ వచ్చింది. ప్రియులారా, ఈరోజు నిజముగా చాలా మందిని ఇదిగో దేవుడు పిలుస్తూ ఉన్నాడు. చాలా మంది దేవుడి దగ్గరకు వస్తూ ఉన్నాం, అనేక విధాలుగా అనేక రకాలుగా సువర్తమానాలు వింటూ ఉన్నారు. కానీ ఇంకా చాలా మంది పాపపు స్థితిని ఒప్పుకోలేని పరిస్థితులలో ఉన్నారు. లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి ఉద్దేశాలు వదిలిపెట్టలేని స్థితిలో ఉన్నారు. ఇంకా చాలా మంది సంపాదించాలనే భారం కలిగి ఉన్నారు. కానీ డబ్బు మనకు సంతోషాన్ని ఇవ్వలేదు, డబ్బు మనకు పిల్లారా ఇదిగో విశ్రాంతిని కలుగు చేయలేదు, డబ్బు మనకు నెమ్మదిని ఇవ్వలేదు. ఆ సత్యాన్ని ఎరిగాడు జక్కయ్య, ఆ సత్యాన్ని ఎరిగి ఉన్నాడు. కనుకనే నాకున్న ఆస్తిని అమ్మి పేదలకు పంచుతానయ్యా అన్నాడు. ఎంత విశ్వాసమో చూడండి. ప్రియులారా, ఈరోజు అలాంటి నిరీక్షణ మనము కలిగి ఉన్నామా? అవును కదండి? ఎంతసేపు సంపాదించాలా సంపాదించాలా సంపాదించాలా, కూడబెట్టాలా అనుకుంటూ ఉంటాం. కూడబెట్టడం కాదు, కుటుంబంలో నెమ్మది ఉండాలా, కుటుంబంలో సమాధానం ఉండాలా, కుటుంబానికి విశ్రాంతి కావాలా. విశ్రాంతి డబ్బు ఇవ్వదు, విశ్రాంతిని పిల్లారా ఇదిగో ఈ లోకంలో అధికారం ఇవ్వదు. ఈ లోకంలో ఏమి కూడా మనిషికి సంతోషాన్ని ఇవ్వలేరు. ఇవ్వగలిగిన వారు ఒక్కరే, ఆయనే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ఆయన పిలుస్తూ ఉన్నాడు, నువ్వు ఏ భారము కలిగి ఉన్నావో, నువ్వు దేవుడి కొరకు ప్రయాసపడుతున్నావో, ఇదిగో దేవుని దగ్గరికి రాగలిగితే ఆయన అంటున్నాడు, నీకు ఎన్ని ఉన్నా కూడా నీ బ్రతుకుకు కొరవైనటువంటి, నీ జీవితానికి కొరవైనటువంటి ఆ సమాధానము, ఆ నెమ్మదిని నేను మీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. నెమ్మది, రక్షణ, సమాధానం ఈరోజు నిజముగా నీవు ఒప్పుకోగలుగుతున్నావా? నీవు విడిచిపెట్టగలుగుతున్నావా?
ఒకసారి ఈ వాక్యాన్ని బట్టి మనలో మనము మన ఆత్మ జీవితాలను పరిశీలన చేసుకుందాం. మొదటిగా జక్కయ్యకు ప్రియదేవులారా సమాధానం ఇచ్చిన దేవుడు, జక్కయ్యకు నెమ్మదినిచ్చిన దేవుడు, జక్కయ్యకు రక్షణ ఇచ్చిన దేవుడు, జక్కయ్యకు విశ్రాంతిని కలుగు చేసిన దేవుడు ఈ రాత్రి మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. రెండవదిగా జ్ఞాపకం చేసుకుందాం, ప్రియదేవులారా రెండవ మాట జ్ఞాపకం చేసుకుందాం. అదే లూకా సువార్త 8వ అధ్యాయం అమ్మా అయ్యా లూకా సువార్త 8వ అధ్యాయం 48వ వచనం. అందుకాయన కుమారి నీ విశ్వాసమును స్వస్థపరచును, సమాధానము గలదానమై పొమ్మని ఆమెతో చెప్పను. చాలండి. ఎవరేమో ఏ భారం కలిగింది? రోగభారం. ఏ భారం అండి? రోగభారం. జక్కయ్య ఏ భారం కలిగినాడు? సంపాదన భారం. ఈమె ఏ భారం? రోగభారం. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాల నుంచి ఈమె రక్తస్రావం అన్నటువంటి భారం కలిగి ఉందంట. ఎంతో డబ్బు ఖర్చు పెట్టిందంట. ప్రియదేవులారా ఎంతో మంది వైద్యులను ఏం చేసే తెలుసా పరామర్శించిందంట, దర్శించిందంట. ఎవరు కూడా ఆమెలో ఉన్న ఆ రోగ భారాన్ని తొలగించిన వారు, ఎవరు కూడా ఆ రోగ భారాన్ని విడిపించి విశ్రాంతిని ఇవ్వగలిగిన వారు, సమాధానం ఇవ్వగలిగిన వారు ఒక్కరు కూడా కనపడలేదట. ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు ప్రాంతానికి వచ్చినప్పుడు ఇదిగో నేను అనేక మంది వైద్యులను దర్శించాను, నా రోగం కలిగిపోలేదు, నా భారం వీడిపోలేదు. ఈయనెవరో అద్భుతాలు చేస్తున్నాడట, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడట. ఒక్కసారి నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ప్రార్థన చేయించుకున్న అర్హత నాకు లేకపోయినా ఆయన వస్త్రపు శుభ్రైనా ముట్టాలనేటువంటి ఆశతో ఆయన దగ్గరకు వచ్చిందంట. హల్లెలూయా. అవును కదండి. ఆయన ఎందుకు వచ్చి వారిని ప్రియులారా ఏ భారం కలిగి ఉన్నా సరే ఏం చేస్తున్నట్ట? ఆ భారము నుండి విడిపించి నెమ్మదిని, సమాధానమును, విశ్రాంతిని ఇవ్వగలిగిన దేవుడు 12 సంవత్సరాల నుంచి వేదన చెందుతా ఉంది. 12 సంవత్సరాల నుంచి ప్రియదేవులారా భారము, ఇదిగో నా జీవితంలో మరణము తప్ప ఇంకా నాకు వేరే మార్గం లేనటువంటి ఒక నిర్జీవమైనటువంటి స్థితిలో, నెమ్మది లేని స్థితిలో, విశ్రాంతి లేని స్థితిలో మగ్గిపోతుండగా యేసుక్రీస్తు ప్రభు రాగానే వెంటనే ఏం చేసేది తెలుసా? ఆయన దగ్గరికి వెళ్ళిందంట. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు ముట్టగానే ఆమెలో 12 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ భారమంతా కూడా ఏమైపోయిందట? తొలగిపోయిందంట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఎవరో నన్ను ముట్టారు, ఎవరో నన్ను తాకారు అంటే శిష్యులు అంటున్నారు, ఇంతమంది జన సమూహములు నీ మీద పడుతున్నారయ్యా, నిన్ను తాకకుండా ఎవరు ఉండగలరా అంటే లేదు, నన్ను ఎవరో ప్రత్యేకంగా తాకారు. చూడండి ఎంతమంది వచ్చారు ఆయన దగ్గరికి. అవును కదండి. ఎవరో నన్ను ప్రత్యేకంగా తాకారు, నాలో ఉన్న ప్రభావము వెడలిపోయింది. ఆ వ్యక్తి ఎవరు అని చూస్తూ ఉండగా అంతలోనే ఆమె గడగడ వణుక్కుంటూ ఆయన ముందుకు వచ్చిందంట. అప్పుడు ఆయన అంటున్నాడు, కుమారి నీ విశ్వాసమే నేను స్వస్థపరచను గనుక నీవు సమాధానము గలదానవై వెళ్ళు. నిజంగా ఈ రాత్రి నా ప్రియమైన బిడ్డలారా రోగ భారముతో నలిగిపోతున్నారా? ఇదిగో దేవుడు విశ్రాంతిని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనకు సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఏ భారముతో నలిగిపోతున్నా దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనవారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఇదిగో జక్కయ్య దేవుడి దగ్గరకు వచ్చాడు. ఇదిగో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ దేవుడి దగ్గరకు వచ్చింది. దేవుడు వెంటనే వారికి సమాధానం ఇచ్చేశాడు, వెంటనే వారికి నెమ్మదిని చేశాడు, వెంటనే ప్రియదేవులారా వారికి నిజంగా విశ్రాంతిని కలుగు చేశాడు. ఈ రోజు మనం ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వెంబడిస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రియదేవులారా ఇదిగో ఆయన ఆశ్రయించే వారు గుర్తుగా ఈ రోజు మన కుటుంబాల్లో నెమ్మది దొరికిందా? ప్రశ్న వేసుకుందాం. మన జీవితాల్లో నిజముగా అద్భుతాలు జరుగుతున్నాయా? ప్రశ్న వేసుకుందాం. కారణం ఏంటో తెలుసా? విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు. ఈ చెవుల వాక్యాలు వింటున్నాం, ఈ చెవుల వదిలిపెడుతున్నాం. అవునా కదండి? ఈ చెవుల వాక్యాలు వింటూ ఈ చెవుల వదిలిపెడుతున్నాం. నిజంగా హృదయంలో గ్రహింపు లేదు.
నా ప్రియమైన దేవులారా, ఆమె ఎప్పుడో తెలుసుకుంది, ఎక్కడో ఇన్నది, ఇని ఆ మాటలు మనసులో పెట్టుకొని ఆయన దగ్గరకు వచ్చి ఆయన సొమ్ము బట్టి సమాధానమును పొందుకుంది. మూడో మాట జ్ఞాపకం చేసి నేను ముగింపులకు వస్తాను. పిల్లారా, ఆయన ఎదుకు వచ్చిన వారికి దేవుడు విశ్రాంతిని కలుగు చేస్తానంటున్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆ సమాధానంతో నింపుతానంటున్నాడు. మూడో మాట జ్ఞాపకం చేసుకుని మనం ముగింపులకు వద్దాం. అదే లూకా సువార్త 7వ అధ్యాయం ఆఖరి వచనం చదువుదాం. ఆఖరి వచనం 50 వచనం. అందుకాయన నీ విశ్వాసమే నిన్ను రక్షించను, సమాధానము గల దానమై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పను. చాలండి, ఇక్కడ పాప భారము కలిగిన స్త్రీ మనకు కనపడతా ఉంది. ఆమె పేరే పాపాత్మురాలు. అవును కదండి. ఒక పరిచయుడు భోజనానికి పిలిచాడంటే యేసుక్రీస్తు ప్రభుని. భోజనానికి పిలిచినప్పుడు ఆయన పరిచయుడితో కూడా భోజనం చేయడానికి ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చిందంట. ఆమె పేరు పాపాత్మురాలైన స్త్రీ. అవును కదండి. ఏం పేరు ఆమె పేరు? పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదములను పట్టుకొని కన్నీళ్లు విడుస్తూ ఆయన పాదములను తన వెంట్రుకలు తుడుస్తూ ఉంటే ఆ భోజనానికి పిలిచిన పరిచయుడు అంటున్నాడు, ఈయన నిజంగా బోధకుడైతే ఆయనను ముట్టింది ఎవరితో ఎలాంటిదో గ్రహించును అన్నాడు. అది చూసిన దేవుడు ఒక ప్రశ్న వేశాడు. అవును కదండి. ఇదిగో ఎక్కువగా ఇచ్చిన వాడే అనగానే ఆయన అన్నాడు, ఏమే నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఏమ యొక్క విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి. ప్రియులారా, పాప భారము, నిజంగా పాప భారము, ప్రియులారా, తప్పిదాలు, బలహీనతలు, లోపములు, ఇలాంటి భారాలు ఒకవేళ మనం కలిగి ఉన్నామేమో దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. మనుషులు అవమానపరుస్తారేమో, మనుషులు ఏదైనా చేస్తారేమో, మనుషులు ఎగతాలు చేస్తున్నామో, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత ఘోర పాపిడైనా సరే ఆయన క్షమించగలిగిన దేవుడు. ఆయన ప్రియమైన శిక్షించడానికి ఈ లోకానికి రాలేదు, నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అవును కదండి. తప్పిపోయినటువంటి ప్రతి వారిని ప్రియమైన ఆయన తిరిగి తన దొడ్డులో చేర్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఈ లోకానికి వచ్చిన దేవుడు పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొన నేర్చుకొనుడి. అవును కదండి. అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది దొరుకుతుంది. ప్రియులారా, ఆయన విశ్రాంతిని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనకు సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. నువ్వు పాప భారములో ఉన్నా సరే, ఇదిగో రోగ భారములో ఉన్నా సరే, ప్రియమైన ఈ లోకములో ఉన్నటువంటి సంపాదనటువంటి భారములో ఉన్నా సరే, ఇదిగో ఈ లోకములో సంపాదన మనకు నెమ్మది ఇవ్వదు అన్నటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నువ్వు ఏ భారము కలిగి ఉన్నావో ఈ రాత్రి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నీవు ఆయన దగ్గరకు వచ్చి ఇదిగో జక్కవలే నీ ప్రతి బలహీనతను ఒప్పుకోగలిగితే, అవును కదండి, ఇదిగో పాపాత్మురాలైన స్త్రీ వలె నీ ప్రతి లోపమును ఒప్పుకోగలిగితే, ప్రియమైన రక్తస్రావము కలిగిన స్త్రీ వలె ఇదిగో ఆయన ఎదుట విశ్వాసం ఉంచగలిగితే దేవుడంట మనకు నెమ్మదినిస్తాడు, విశ్రాంతినిస్తాడు. అవును కదండి. దేవుని వాక్యం అంటే ఈరోజు చాలా మంది పదశివుని పెట్టేవారు ఉన్నారండి. నమ్మండి, బాప్తిస్మం పొందండి, రక్షించబడండి అని అనేక విధాలుగా అనేక రకాలుగా బోధిస్తూ ఉన్నప్పటికీ చాలా మంది మనసులో మార్పు కనపడటం లేదు, చాలా మంది జీవితాల్లో మార్పు కనపడటం లేదు. నమ్మండి, బాప్తిస్మం పొందండి, రక్షించబడండి, క్రీస్తు కొరకు ఎదురు చూసేవారు ఉండాలని ప్రభు పేరట మీకు ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనందరి వెనుకల్లో దీవించుగాక. బలపరిచినటువంటి దైవజనులు రెవరెండ్ ఎం గిద్యోన్ సార్ గారికి ప్రత్యేకమైన వందనాలు ఈ కుడికి పక్షాన తెలియజేస్తూ ఉన్నా. మన మధ్యకు వచ్చినటువంటి సువార్త కమిటీ చైర్మన్ గారు విక్టర్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొడుతూ వారిని ప్రేమపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. మన వర్ధలపల్లి సమాజం యొక్క వైస్ ప్రెసిడెంట్ గారు సురేష్ అన్న గారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొడుతూ వారిని కూడా ఆహ్వానాన్ని తెలుపుకుందాం.
ఈ సమయమంటూ మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ పి. ఇజ్రాయిల్ సార్ గారు కానుకల పాట పాడుతుండగా యవనస్తులు ముందుకు వచ్చి, పరిచారకులు ముందుకు వచ్చి కానుకలు స్వీకరిస్తారు. ఒక ఇద్దరు త్వరగా పురుషుల్లో నుండి ఒకరు, స్త్రీల్లో నుండి ఒకరు వచ్చి కానుకలు స్వీకరించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఇంతవరకు అయితే అందరూ చక్కటి వాక్య సందేశాన్ని అయితే విన్నారని విశ్వసిస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే మనమైతే కానుకలు అయితే సమర్పించుకుందాము. ఇక్కడైతే మనకైతే ఇద్దరైతే యవనస్తులు వచ్చారు కదా, ఒకరైతే లేడీస్ సైడ్, ఒకరైతే జెంట్స్ సైడ్ వచ్చారు. మనమైతే కానుకలు చాలా మంది అయితే ఇక్కడ వేస్తున్నారు, మీరు గమనించగలరు వీడియోలో. కానుకలు సమర్పించడం అనేది చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ వారు తెచ్చిన కానుకనైతే ఇందులో అయితే వేస్తారు. ఇక్కడ చూసారా చాలా మంది అయితే వచ్చారు కదా వీధి సువార్తకు. మామూలుగా అయితే మా ఊర్లో అయితే 7 సువార్తలు అయితే జరిగాయండి ప్రతి వీధిలో. ఈరోజు అయితే 8వ సువార్త అయితే జరుగుతుంది. ముగింపు సభగా అయితే మా అయ్యగారు అయితే పెట్టారు. ఇక్కడైతే చాలా మంది అయితే హాజరయ్యారు. చక్కగా వర్తమానం అయితే అందించబడింది కదా. చాలా విషయాలు అయితే మనమైతే నేర్చుకోవాలి. ఇక్కడైతే మన అందరం అయితే కలిసిమెలిసి ఉండి ప్రతి ఒక్క విషయంలో అందరము కలిసికట్టుగా ఉండాలి. మా పాస్టమ్మ గారు అయితే కానుకల గురించి ప్రార్థన చేస్తున్నారు. నీ నామానికి వెళ్ళలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. ఇంతవరకు ఈ కూడికను మీరు జయప్రదంగా జరిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కానుకలు ఎత్తిన ప్రతి హస్తాన్ని మీరే జ్ఞాపకము చేసుకోండి, దీవించి. గ్రామం పేర్లు లాగానే వీధి సువార్తలు చేయడం అనేది చాలా గొప్పతనం. ఇలాగే అన్ని సంఘాల్లో జరగాలని ఆశిస్తున్నాం. మమ్మల్ని అందరినీ ప్రేమతో మీరు ఆహ్వానించినందుకు గత 7 వారాలుగా వీధి సువార్త చేస్తూ ఈరోజు ముగింపు సభ ఏర్పాటు చేసినందుకు, ఈ సభకు ఫీల్డ్ వాళ్ళందరినీ ఆహ్వానించినందుకు మీకందరికీ ప్రభువారం వందనం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు మీకు, స్థానిక సంఘ కాపరికి, పాస్టర్మ్మకు, అలాగనే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సువార్త అనేది ఇంత గ్రాండ్గా అద్భుతంగా జరిగినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో వందనములు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, మా ముందు ఉన్న కమిటీ మెంబర్స్కి, స్థానిక సంఘ పెద్దలకు, సంఘ కాపరి గారికి, స్త్రీల సమాజం వారందరికీ ఫీల్డ్ తరపున వందనములు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వీధి సువార్తలు అనేది మన నంద్యాల ఫీల్డ్కు ఒక ఆయువు పట్టు లాంటిది. అంటే చెట్టుకు వేరేలాగో నంద్యాల ఫీల్డ్కు సువార్తలు అలాగా. నంద్యాల ఫీల్డ్ ఈరోజు ఈ విధంగా ఉంది అంటే కారణం అది ఒక వీధి సువార్తల వల్లే. మనమందరము ఇంతగా ఒకరికొకరం దాయాదులము కాదు, రక్త సంబంధికులము కాదు, బంధువులము కాదు. అయినా సరే ఒకరంటే ఒకరం అభిమానంతో ఒకరినొకరు పిలుచుకొని ఎంత దాకా అనంటే పెళ్ళిళ్ళైనా పుట్టినరోజులైనా ఫీల్డ్ రావాలి, పెద్దలు రావాలి అనేంత అభిమానాన్ని మనం సంపాదించుకున్నాము అనంటే అది కేవలం ఒక వీధి సువార్తల వల్లే సాధ్యమైంది. ఈ అవకాశాన్ని మనకిచ్చిన దేవాది దేవునికి వందనములు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయా ఊర్లలో వాళ్ళ స్థాయిని బట్టి ఉండేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి ఫీల్డ్లో ఒక స్థానం ఇచ్చి అందరము కలిసి ఫీల్డ్గా ఏర్పడి ఈరోజు ఇంతగా అభివృద్ధి చెందుతున్నాము అని అంటే వీధి సువార్తలు చేసిన ప్రతి ఊరిలో ఎవరు ఎక్కడ ఉన్నారని తెలుసుకునే అవకాశం వచ్చింది ఈ వీధి సువార్తల వల్లే. ఇక్కడికి వచ్చిన తర్వాతే సువార్త గాయకులుగా యేసుదాస్ మామను, ట్రెజరర్గా భాస్కర్ అన్నను ఇలా తీసుకోవడం జరిగింది. లేకపోతే ఈ సువార్తలు చేయకపోతే మనం ఎవరమో ఏంటో తెలిసేది కాదు అసలు. మాకు ఈ వీధి సువార్తలు చేయడం వల్లే ఇంతమంది పరిచయం అయ్యారు. సంఘ పెద్దలు కానీ, మాజీ పెద్దలు, ఇప్పుడున్న ప్రజీ కమిటీ వాళ్ళు కానీ, స్త్రీలు కానీ. లేకపోతే మనం ఎక్కడ పరిచయం ఉన్నాం, ఆ కొట్టంలో ఉన్నప్పుడు మీరెవరు మేమెవరము.
ఇక్కడికి వచ్చిన తర్వాత సువార్తల వల్లనే ఇది సాధ్యమైంది. దీన్ని మేము మర్చిపోయాం. వీధి సువార్తలు చేయడం ఇంత గొప్ప చేసిన వీధి సువార్తలను ఫీల్డ్ మర్చిపోయింది. అయితే చిన్నదేవులాపురం సంఘం మాత్రం ఇది మర్చిపోలేదు. మాకందరికీ బుద్ధి వచ్చులాగున మమ్మల్ని పిలిచి మరీ ముగింపు సభ పెట్టారు. మీకు వందనాలు. మాకు బుద్ధి తెప్పించినందుకు దేవుడు అవకాశం ఇస్తే మళ్ళీ మేము కూడా ఫీల్డ్ తరపున వీధి సువార్తలు చేయాలని కోరుకుంటున్నాం. అది కూడా మీ వల్ల మాకు అవకాశం వస్తున్నందుకు మరి ఒకసారి మీ అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను. మీకు నిజంగానే చెప్పలేని వెలకట్టలేనని వందనాలు తెలియజేస్తూ వీధి సువార్తలు చేసినందుకు. మరి మేము వచ్చినప్పుడు కూడా అందరం కలిసి వీధి సువార్తలు చేయలాగున దేవుడు మనందరికీ అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనములు తెలుపుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు గ్రీటింగ్స్ తెలియజేసిన పెద్దలందరికీ ప్రత్యేక వందనాలు. రక్షణ సువార్త సభ తరపున తెలియజేస్తున్న మనము వందన సమర్పణ కలిగి ఉన్నాం. మన మధ్యలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ భాస్కరన్న గారు వందన సమర్పణ తెలియజేస్తారు. ఆ తదుపరి ప్రకటనలు స్థానిక సంఘ సెక్రటరీ గారు తెలియజేస్తారు. మరో 5 నిమిషాలు మనకు మిగిలి ఉంది. ఈ 5 నిమిషాలు గుడికి ముగిస్తాను. టైం అంటే టైం. అందరికీ వందనాలు. ముఖ్యంగా ఫీల్డ్ పెద్దలకు, పాస్టర్లకు వచ్చిన పాస్టర్మ గారికి, సంఘ పెద్దలకు, సంఘ స్త్రీలకు, యవనస్తులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు. ముఖ్యంగా ఇది సువార్తలు అంటే చాలా ఘనంగా జరిపించినారు. ఇది మన ఊళ్ళో జరగడం ఇది 8వ సువార్తనేమో కనుక కదా. 8 సువార్తలు జరిగినాయి. ఇది లాస్ట్ 8వ సువార్త ముగింపు సభగా పెట్టుకున్నారు. చాలా పిల్లలు కష్టపడి కమిటీ వాళ్ళు పెట్టాల కొంతమంది వద్దని, సరే మీరు చేసుకుంటే ఏదో నేను కూడా సాయం చేయమని నేను కూడా చెప్పిన. కానీ అందరూ కలిసి ముఖ్యంగా మన సంఘానికి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు స్త్రీలైతే పురుషులైతే అందరం కలిసిమెలిసి ఉండి ఒకరికొకరు నువ్వు గొప్ప నేను గొప్ప అని అనుకునే దానికంటే అందరం కలిసిమెలిసి ఏదన్నా చేసుకునే పనులు చేసుకోవాలని ప్రతి ఒక్కరికి, పెద్దలకు కూడా నేను పెద్దవాళ్ళు కలిసిమెలిసి ఏదో కమిటీ వాళ్ళే చేసుకుంటారులే అంటే వారికి ఒకటి తెలిసి తెలియక వాళ్ళు ఇబ్బంది పడి ఒకరు అడిగితే ఒకరు వద్దని ఒకరు కావాలని అందుకాబట్టి వాళ్ళకు కూడా మనం కూడా సహకరించి ఏదైనా చేయాలన్న కార్యాలకు అందరం కలిసి చేయాలని అవి సంఘాన్ని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, గత మాసం నుంచి జరిగిన ఈ కార్యక్రమాలలో సంఘ పెద్దల సహకారము, స్త్రీల సమాజము వారి సహకారము, యవనస్తుల సహకారంతో ఈ వీధి సువార్త సభలు జరిగినాయి. అయితే ఈ ముగింపు సువార్త సభకు ప్రతి ఒక్కరి సహకారంతో, సంఘ పెద్దల సహకారంతో ఘనంగా జరిగినది. కనుక ఇలాంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. చేరువచ్చిన మీ అందరికీ సంఘం భోజనాలు సిద్ధపాటు చేసినది కనుక ప్రతి ఒక్కరూ ఈ దినమున భోజనాలు చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ముగిస్తున్నాం. దేవుని పేరిట కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. గతించిన 3 సంవత్సరాలుగా ఈ వీధి సువార్త కూడికలు జరిపిస్తూ వస్తున్నాం. ఫీల్డ్ తరపున అనేక గ్రామాలు తిరుగుతూ వస్తున్నాం. కానీ స్థానిక సంఘంలో కొంతమంది ప్రార్థనకి రాలేక
కొంతమంది కుటుంబ భారం, పనుల భారాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో సరి అయిన పరిస్థితుల్లో కలుసుకోలేకపోతున్నారు. వీరిని ఎలాగైనా సరే దేవుని వాక్యం చేత నడిపించాలి అనే ఆలోచన దేవాది దేవుడు నా మదిలో ఉంచినప్పుడు పెద్దల సహాయ సహకారంతో ఈ 3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఏదో ఒక రీతిలో ఏదో ఒక పరిస్థితులు ఆటంకాలు వస్తూనే ఉంటాయి. కానీ దేవుడు నడిపిస్తూ కొనసాగిస్తూ ప్రతి వీధిలో సంవత్సరం వెంబడి సంవత్సరం అనేక మంది జాయిన్ అవుతూ అనేక మంది ప్రోత్సాహపరచబడుతూ ఈ కూడికల్లో కొనసాగుతూ ఉన్నారు. సో దానిని గమనిస్తూ వస్తూ ఈ కూడికలు జరిపిస్తూ వస్తున్నాం. ఈ ముగింపు సభ ఇంత ఘనంగా దేవుడు జరిగిస్తాడని మేము బిడ్డలారా, ఒక విషయం మర్చిపోవడం జరిగింది. నంద్యాల ప్లస్ సమాజం వీధి స్వార్థలు జరిగేటప్పుడు సౌండ్ సిస్టము అవి లేక చాలా ఇబ్బంది పడే వాళ్ళము. కర్నూలు నుండి బాలరాజు సార్ గారి బృందము మైక్ సెట్ వెహికల్కు సెట్ చేసుకొని రావడం జరిగింది. అలాగే మన సంఘం నుండి కూడా ఏ దాస్ మామ గారు హ్యాండ్ మైక్ 12,000 ఖరీదైనది ఫీల్డ్కి ఇవ్వడం జరిగింది. సభ ఆలోచన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఇంత ఘనంగా ఇంత ఆశ్చర్యకరంగా జరిగిస్తాడని ఊహించలేదు. అప్పటికప్పుడు అన్నిటినీ దేవుడు సమకూర్చాడు. ఫీల్డ్ నాయకులకు కూడా ఉదయకాల సమయంలో తెలియచేయడం జరిగింది. క్షమించండి సార్, లేటుగా తెలియచేసినందుకు. ఈ కార్యక్రమాలన్నీ ఇంత ఘనంగా దేవుడు చేస్తాడని మేము అనుకోలేదు. ఇంత ఘనంగా చేసిన దేవునికి సహకరించినటువంటి ప్రతి కుటుంబానికి, సంఘ పెద్దలకు, విశ్వాసులకు, సకల పరిశుద్ధులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఒకసారి చప్పట్లు కొట్టి సహకరించిన ప్రతి ఒక్కరికి మనము అభినందనలు తెలియజేద్దాం. మీ కొరకు భోజనాలు ఉన్నాయి, అందరూ భోజనం చేసి సంతోషంగా మీ గృహాలకు వెళ్ళండి. రానున్న రోజుల్లో మీ పైరు పంటల్లో దేవుడు కృపాక్షేమములతో నడిపించునుగాక. ఆమె చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. అందరం తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన మా దైవమా, నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నా ప్రభు నీవు మాత్రమే కృప వెంబడి కృపను చూపిస్తూ వచ్చా. మానవ మాతృలమైన మేము ఎంతటి వారము, ఏ పాటి వారము నాయనా, ఈ సంవత్సరం వీధి సువార్తలు జరిగిస్తామో లేదో అనుకున్న రీతిలో ముగింపు సభ వరకు సంఘానికి తోడున్నా రక్షణ లేని అనేకులకు నీ వార్తను ప్రకటించే కృపనిచ్చా. అయా మా స్థానిక సంఘంలో అనేక మందికి నీ వర్తమానాలు అందిస్తూ వచ్చా. స్తుతించగలిగే భాగ్యాన్ని ఇచ్చా, దాతృత కలిగిన హృదయాన్ని ఇచ్చా. అందుని బట్టి నిన్ను స్తుతిస్తూ మహిమ చెల్లిస్తున్నా. ఈ ఉత్సవం ఏదైతేనైనా సంఘంలో రగులు కొనిందో అది ముందున్న రోజులు ఇంకా అంచెలంచెలుగా ఈ ఉత్సవము అంచెలంచెలుగా వృద్ధి పొందునుగాక. శ్రేష్టమైన ఈవులతో తృప్తిపరచబడుదుముగాక. నూతనమైన కృపతో అనేక మంది రక్షించబడుదురుగాక. నూతనమైన కార్యాలు కనులారా చూచుదుముగాక. నా తండ్రి, సహకరించిన ప్రతి కుటుంబాలను ఉదయం మొదలుకొని ఇప్పటి వరకు ప్రయాసపడిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని నీ సన్నిధానంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని, వర్తమానం అందించిన దైవజనులను, ఫీల్డ్ నాయకుల్ని, ఫీల్డ్ కమిటీ వారిని, సకల పరిశుద్ధులను మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభువును పరలోకపు నాథుడనైనా యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ఈ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణము క్షమించము. మమ్మల్ని శోధంలోని దుష్టం తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ప్రేమయు, తన ప్రియకుమారుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, సన్నిధి కూడి వచ్చిన బిడ్డలందరికీ, రాళ్ళకి వెనుకబడినటువంటి వారికి, భోజనాలు ఉదయకాలం మొదలుకొని సిద్ధపాటు చేసిన సంఘ బిడ్డలకి, దాతృత్వంతో ముందుకు వచ్చిన సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఫీల్డ్ నాయకులకు, సంఘ కాపురులకు, స్థానిక సంఘమునకు, తన దాసునికి పరిచారకులకు నిత్యము దేవుని సన్నిధి కృపాక్షేమములు తోడయుండి నడిపించునుగాక.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు మా. మీరందరూ కూడా ఎదురు బదురు అక్కడనే కూర్చున్నట్లయితే మీకు భోజనాలు సక్రమంగా వడ్డిస్తారు. ముందు పచ్చడి కదా దేవుడు. ఇప్పుడు నీళ్ళు ఎవరికి కావాలి కానీ ఇంకా సాంబార్